న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ ఆట ముగిసిన వెంటనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. ఏవై స్వామి, చెప్పండి, ఇక స్టేడియం నుంచి రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రాజికా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ ఆట ముగిసిన వెంటనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. రాజికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ముగియగానే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ ఆట ముగిసిన వెంటనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. ఏవై స్వామి, మ్యాచ్ జరుగుతుంది. సింగరేణి ఆర్ఆర్ వర్సెస్ ఇటు అపర్ణ టీం మధ్య మ్యాచ్ కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే స్టేడియం కు చేరుకున్నటువంటి లియోనల్ మెస్సీ సీఎం రేవంత్ రెడ్డి గ్రౌండ్ లోకి వచ్చారు. గ్రౌండ్ లో రెండు టీంలు ఆడుతున్నటువంటి టీం ప్లేయర్స్ ని ఉత్సాహపరిచారు. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ 5 నిమిషాల పాటు ఇద్దరు వ్యక్తిగతంగా మ్యాచ్ ఆడారు. ఇందులో మెస్సీ 2 గోల్ కొట్టారు. దీంతో అభిమానుల సందడి మధ్య మ్యాచ్ కొనసాగుతుంది. మరోవైపు స్టేడియంలో ఉన్నటువంటి ప్రేక్షకులను ఉత్సాహపరచడం కోసం ఫుట్బాల్ దిగ్గజ ఆటగాళ్లు చూస్తూ ఉన్నారు. ఒకవైపు సింగరేణి ఆర్ఆర్ టీము, అదేవిధంగా ఇటు అపర్ణ టీం రెండు కూడా 3 పెనాల్టీ షూట్అవుట్ కొట్టడం కోసం అవకాశం కల్పించారు. ఇప్పుడు అది కొనసాగుతుంది. ఇక్కడ స్టేడియంలోనే ఒకవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇక్కడికే వచ్చి ఉన్నారు, మ్యాచ్ తిలకిస్తూ ఉన్నారు. మరోవైపు ఇక్కడ జరుగుతున్నటువంటి మ్యాచ్ ముగిసిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో పాటు ఢిల్లీ వెళ్తున్నారు. రేపు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.